కోలకత్తా నిందితులకు తెలంగాణ తరహా న్యాయం కోరుతున్నారు. అంటే ఇక్కడ మన ఆ ఆమె ప్రియాంక అనే ఒక అమ్మాయిని చంపిన్లు కదా! అప్పుడు అత్యాచారం చేసి నిందితుల పేరుతోటి ఒక 5గురు అమాయకులను సజ్జనార్ గారి ఆధ్వర్యంలో కాల్చివేశారు. అక్కడ అత్యాచారం ఎవరు చేసిండ్లనేది బయటికి రాలే. ఆ హత్య వెనుక ఎవరున్నదనేది బయటికి రాలే. ఒక 5గురు పేదలను తీసుకపోయి కాల్చిపడేసిండ్రు. ఎందుకంటే వీళ్ళే దోషులు, ఇక వీళ్ళే అని అప్పటికప్పుడు తెలంగాణ సమాజం నుండి వచ్చిన వ్యతిరేకత, కోపం, వక్రేషం వల్ల నిజాలు బయటికి రాకముందు ఒక 5గురిని తీసుకపోయి కథం ఎన్కౌంటర్ చేసి పడేసిండ్రు సజ్జనర్ గారి ఆధ్వర్యంలో. సేమ్ అలాంటిదే కలకత్తాలో చేయాలని ఇప్పుడు కేటీఆర్ అంటాను. కేటీఆర్ గారు ఒక పెద్ద లీడర్. మీరు ట్రైనీ డాక్టరు హత్య అనేది బాధాకరం. ఆ రీతిలో ఆమె అత్యాచారానికి గురి కావడం అనేది అత్యంత విచారకరం. అది కానీ ఆ హత్య ఎందుకు జరిగింది, ఆ హత్య వెనుక ఉన్న నిందితులు ఎవరు, దాని చుట్టూ ఉన్న పరిస్థితులు ఏందో తెలియక ముందే నువ్వు ఎవడైతే అత్యాచారం నిందితుడు అంటానో వాడిని చంపాలంటే ఎట్లా? ఆ అత్యాచారం వెనుక మమతా బెనర్జీకి సంబంధించిన ఆమె పార్టీలో వ్యక్తులు ఉన్నారంటాను, వాళ్ళకి శిక్షలు పడద్దా? ఆ అత్యాచారం వెనుక బడా బడా బాబుల కొడుకులు ఉన్నారంటాను, వాళ్ళకి శిక్ష పడద్దా? అసలు నిజ నిర్ధారణ కావద్దా? నిజాలు బయటికి రావద్దా? ఆ ఒక్క ట్రైనీ డాక్టర్ హత్య వెనుక ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నారు అనేది బయటికి తీసినాక కదా చట్టం అంటూ ఒకటి ఉన్నది, రాజ్యాంగం అంటూ ఒకటి ఉన్నది, న్యాయ వ్యవస్థ అంటూ ఒకటి ఉన్నది. న్యాయ వ్యవస్థ తన విచారణ చేయకముందే, పూర్తి స్థాయిలో నిజాలు బయటికి రాకముందే సంపాలనే ఒక ఉద్దేశంతో కలకత్తా నిందితులకు తెలంగాణ తరహా న్యాయం, మీ తెలంగాణ తరహా న్యాయం అంటే ఆ రోజు న్యాయం జరిగిందా? ఏదో భావోద్వేగాలు ఆ రోజు విపరీతంగా ఉన్నాయి కాబట్టి ప్రజల నుండి వస్తున్న కోపాన్ని పసిగట్టిన కేసీఆర్ చట్టానికి వ్యతిరేకంగా సర్జనర్ తోటి ఆ రోజు ఎన్కౌంటర్ చేసి పడేసిండు. అది రాజ్యాంగానికి విరుద్ధం. కసబ్లాంటోని ముంబైలో చొరబడి వందల మందిని కాల్చి చంపిన 2 సంవత్సరాల పాటు దాని వెనుక ఉన్న కుట్ర ఏంది, ఆ దాడికి పాల్పడడానికి కారణాలేంటి అని తెలుసుకోవడానికి కసబ్లాంటోని 2 సంవత్సరాలు జైలు ఉంచిండు. అలాంటిది వందల మంది హత్యకు కారణమైన 2 సంవత్సరాలు నిజ నిర్ధారణ చేయడానికి ఉంచిందంటే ఇప్పటికిప్పుడు ఒక అమ్మాయిని చంపడం అత్యంత పాశవికం. కానీ ఆ వెనుక ఉన్న కుట్ర ఏంది, ఆ వెనుక ఉన్న తతంగం ఏంది బయటికి రాకముందే చంపాలే తెలంగాణ తర్వాత న్యాయం అంటే అది నీ అవివేకం అవుతుంది. కేటీఆర్, నువ్వు ఇంకా ఏం నేర్పాలనుకుంటున్నావు అంటే చట్టానికి విరుద్ధంగా, న్యాయ వ్యవస్థకు విరుద్ధంగా కోపతాపాలకు లోబడి చంపుకుంటూ పోవాలని చెప్తానవా? అది ముమ్మాటికి తప్పు. అలాంటి చర్యలకు పాల్పడొద్దు అనేది మేము కూడా అంటాను. గివా నాయకులు చెప్పేది గిదా? ఎంత భావోద్వేగం ఉన్నా కూడా నాయకుడు అంటాడు ఇట్లా నిటారుగా నిలబడాలి, గుంబనంగా ఉండాలి, లోపల ఏం జరుగుతుందో కూడా తెలియదు. గది భావోద్వేగాలకు లొంగిపోతారు ఎవరన్నా? ట్రైనీ డాక్టర్ జరిగింది అన్యాయమే కాదని ఎవరంటున్నావు?